హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు వీడియో సద్దుల బతుకమ్మ స్పెషల్ వీడియో. సో మనం పెద్ద బతుకమ్మని ఊర్లలో ఎలా సెలబ్రేట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు బాగా నచ్చుతుంది. ఊళ్ళల్లో బతుకమ్మ సెలబ్రేషన్ ట్రెడిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఈరోజు పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ కాబట్టి సో దానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము బతుకమ్మ పేర్చడం కోసము. అంటే ముందు రోజే గునుగు పువ్వు, తంగేడు పువ్వు అవన్నీ తెచ్చి పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంటి ముందు ఉన్న ఫ్లవర్స్ని మాత్రం ముందు రోజు కోయకుండా అంటే తెంపకుండా ఆ రోజే తెంపుతున్నాను. సో ఇవి పట్టుకుచ్చుల పువ్వులు, అంటే ఇలా మెరూన్ కలర్లో ఉంటాయి మనకి, అండ్ చాలా బాగుంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఇవి అలాగే బంతి పూలు. సో ఊళ్ళలో చాలామంది మ్యాక్సిమం పువ్వులు కొనరండి, అంటే మ్యాక్సిమం పొలాల దగ్గర పెట్టుకుంటారు, ఇంటి ముందు చెట్లు ఉంటాయి, సో వాటిని మాత్రమే యూజ్ చేస్తారు. సో నేను ఇలా బతుకమ్మకి కావాల్సిన పువ్వులన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను. సో ఇది టాయా మంచి చూపి కొత్త డ్రెస్ వేసుకున్నా ఇది ఏంటిది కన్నా? టాయా? చేసింది అది. అవును అదే చేసింది. సో నేను ఇక్కడ బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం అందరం ఫస్ట్ అయితే కుంకుమ పెట్టుకొని, అంటే పసుపు కుంకుమ పెట్టుకొని దాని తర్వాత బతుకమ్మ ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే బతుకమ్మ అంటేనే అమ్మవారి ప్రతిరూపం కాబట్టి సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా బొట్టు పెట్టుకొని దాని తర్వాత బతుకమ్మని స్టార్ట్ చేస్తాము. సో నేనైతే ఫస్ట్ గుమ్మడాకు అనేది హర్షితో వేస్తున్నాను, ఇంకా దాని తర్వాత మిగతావన్నీ నేను వేసేసి బతుకమ్మ అనేది ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, బంతిపూలు అయితే చాలా ఉన్నాయి. ఈసారి ఒక్కొక్క ఇయర్ ఏంటంటే బంతిపూలు తక్కువగా ఉంటాయి, అండ్ గునుగు, తంగేడు పువ్వు, పట్టుకుచ్చుల పూలు, గుమ్మడి ఆకు, గుమ్మడి పూలు, ఇంకా ఎన్ని రకాల ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే అవన్నింటినీ మనం బతుకమ్మకి యూస్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, సో ఈ పువ్వు పెట్టకూడదు అనేది లేదు, బతుకమ్మకి అన్ని రకాల పువ్వులని యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను బతుకమ్మ ప్రిపేర్ చేయడానికంటే ముందు ప్లేట్లో ఫస్ట్ దారాలు వేసుకున్నాను. సో ఆ దారాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బతుకమ్మ అనేది స్టేబుల్గా అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకోసం ఫస్ట్ దారాలు వేసుకొని దానిపైన ఆకులు వేసుకొని మనం ఎంత పెద్దగా అయినా పువ్వు బతుకమ్మని పేర్చుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ హర్షివితోనే వేయించిన తర్వాత నేను ఇంకా బతుకమ్మ స్టార్ట్ చేయడం చేసేసాను. సో అన్ని ఫ్లవర్స్ ఫస్టే అన్నీ తెంపుకొని గునుగు పువ్వు అనేది ముందు రోజే తెచ్చుకుంటాం కాబట్టి అదంతా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటారు. సో అలా పెట్టుకున్న తర్వాత అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు అరౌండ్ ఒక 11:30 అలా అవుతుంది. సో ఒక 1-2 అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది బతుకమ్మ పేర్చడానికి. మరి బతుకమ్మ ఎలా పేర్చాలో చూసేద్దామా మరి?
సో పెద్ద బతుకమ్మతో పాటు నేను చిన్న బతుకమ్మ కూడా ప్రిపేర్ చేశాను. సో సద్దుల బతుకమ్మ రోజు ప్రతి వాళ్ళ ఇంట్లో 2 బతుకమ్మల్ని పేర్చుకుంటారు. సో ఇక్కడ నేను రెండింటిని పేర్చడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 4 o'clock అలా అవుతుంది. సో 4 o'clockకి ఇలా గౌరమ్మని చేస్తామన్నమాట. అంటే 4 o'clock అని కాదు, బతుకమ్మ పేర్చి మనం తీసుకెళ్లే కంటే ముందు, మనం గ్రౌండ్కి వెళ్ళే కంటే ముందు గౌరమ్మని పేర్చి సో అక్కడ మలీదా నైవేద్యం పెడతారు. సో మలీదా అనేది మనం చపాతి అండ్ నెయ్యి, షుగర్ వాటన్నిటితో ఒక స్వీట్ చేస్తారు. సో ఆ మలీదాని పెట్టి దాని తర్వాత ఇంకా బతుకమ్మని తీసుకొని వెళ్తారనమాట. సో నేను ఇక్కడ గౌరమ్మని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో గౌరమ్మని ప్రిపేర్ చేసి పువ్వులు పెట్టేసి అగరబత్తి వెలిగించి దాని తర్వాత ఇంకా మనము బతుకమ్మని తీసుకొని వెళ్ళడమే అనమాట. సో అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆ బతుకమ్మని తీసుకెళ్ళేటప్పుడే సద్దులు కూడా తీసుకెళ్తారనమాట. సో అందుకే పెద్ద బతుకమ్మకి సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. అంటే బతుకమ్మతో పాటు టిఫిన్స్ కూడా తీసుకెళ్తారు. అంటే ఏదైతే మనం తినాలనుకుంటున్నామో ఆ నైవేద్యాలన్నింటినీ కూడా బతుకమ్మతో పాటు తీసుకెళ్తారు. సో అందుకని సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. సో అందరైతే మ్యాక్సిమం పులిహోర అండ్ పెరుగన్నము, అలాగే మామిడికాయ అన్నము, ఇంకా గుమ్మడికాయ అన్నము, అలా అన్ని రకాలుగా అంటే 5 టైప్స్లో ప్రిపేర్ చేస్తారు. 5 రకాల అన్నాలను ప్రిపేర్ చేసి వాటికి తీసుకెళ్తారు. సో ఇక్కడ బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. సో మేము బతుకమ్మని తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంటి ముందు ఒక 5 చుట్లు తిరిగిన తర్వాత, అంటే బతుకమ్మని ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందు పెట్టుకొని దాని తర్వాత ఒక 5 రౌండ్స్ వేసిన తర్వాతనే బతుకమ్మని తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఒక 4:30 అలా అవుతుంది. సో 4:30 నుండి మేమైతే 4:30కే పెడుతున్నాము. సో 7 o'clock వరకు ఆడుతూ ఉంటారనమాట. సో సద్దుల బతుకమ్మ అంటేనే విలేజెస్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో మీరు ఊళ్ళో చూసినట్లయితే అందరు 4 o'clock ఈ టైంకి ఆల్రెడీ పెట్టేశారు. మేము కొంచెం ఇంకా లేట్ అవుతుంది. సో వెళ్ళాలి మనం కూడా. మ్యాక్సిమం అందరు పెట్టి ఆడుతూ ఉంటారు అనుకుంటా. సో ఇప్పుడు మనం వెళ్ళేసరికి మ్యాక్సిమం బతుకమ్మలు అయితే పెట్టడం అయిపోతూ ఉంటుంది. సో విలేజ్లో ఒక 1 hour 2 hours వరకు ఆడుతూ ఉంటారు. సో ఎలా ఆడతామో, ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. అన్న నమస్తే.
పాటలు లేరు ఆ పాటలకు శిరీష యూట్యూబ్ ఛానల్ పెట్టినుండే శిరీష అయితే ఇవంతా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతుంది. అదేదో వాళ్ళు అందరు సో ఇక్కడ ఇప్పుడు 4:30 అలా అవుతుంది. సో ఈ 4:30 నుండి 6:30 వరకు నేను టైం ల్యాబ్స్ వీడియో పెట్టాను. సో ఇదంతా మనది ఆ ఫాస్ట్ మోషన్ వీడియోనే అనమాట. సో ఎందుకంటే మనకి లైట్ వేరియేషన్తోని సో అందరు ఎలా ఆడుతున్నారు అంతసేపు అనేది కంటిన్యూస్గా అసలు ఎక్కడ ఆపడం అనేది ఉండదు. కొంతమంది జాయిన్ అవుతుంటారు, కొంతమంది రిలీవ్ అవుతుంటారు, బట్ ఏంటంటే కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు ఒక 2 hours. సో అదంతా కూడా కొంచెం క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇలా టైం ల్యాబ్స్ వీడియో పెట్టాను. సో చూసి ఎంజాయ్ చేద్దామా మరి. ఏటి మీద నువ్వియాలో ఎట్ల మందాలు వియాలో పాటి మీద నువ్వియాలో పసల మందాలు వియాలో ఎలరా జాము వియాలో నాకు ఉన్నది వియాలో ఎలక చీరు వియాలో నాకు ఉన్నది వియాలో ఏది ఉండి నువ్వియాలో ఏమి పొలాము వియాలో. సో మనకి ఇక్కడ జెంట్స్ వచ్చేసి కోలలు ఆడతారనమాట. సో లేడీస్ అందరూ బతుకమ్మ ఆడుతుంటే ఇక్కడ జెంట్స్ కోలలు ఆడుతుంటారు. ఈ కోలలు అనేది కొన్ని ఊళ్ళలో మాత్రమే ఆడతారు. సో ఇది కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ అయితే 5 o'clock అలా స్టార్ట్ చేస్తారు వెలుగున్నప్పుడే. సో ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ఆలోచించి లేట్గా స్టార్ట్ చేశారు. సో అది కూడా నేను కొంచెం క్యాప్చర్ చేశాను. నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి, రోడ్డు దగ్గర నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి. గజవెల్లి తాలూకా బేగంపేట నెవుతామని గంట్లమారి గొడుగుపల్లెయ్య మాది. గజవెల్లి తాలూకా బేగంపేట గంట్లమారి గొడుగుపల్లెయ్య మాది. గజవెల్లి తాలూకా బేగంపేట గజవెల్లి తాలూకా గజవెల్లి తాలూకా గజవెల్లి తాలూకా గజవెల్లి తాలూకా ఇది గంట్లమారి గొడుగు, ఇది గంట్లమారి గొడుగు. అది ఎవరే బామా ఏదని ప్రేమ నీ పేరు చెప్పండి. నిన్ను నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి. సో ఫైనల్లీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 7:15 అలా అవుతుంది. సో ఇప్పుడు బతుకమ్మలు తీశారనమాట. సో
యాక్చువల్గా అందరి ఊళ్ళల్లో ఏంటంటే బతుకమ్మలతో పాటు టిఫిన్స్ కూడా తీసుకెళ్తారండి. సో మా ఒక్క ఊళ్ళోనే మాత్రం సద్దులు తీసుకెళ్లారు. సో ఎందుకంటే చెరువు కొంచెం దగ్గరగా ఉంటుంది మాకు ఊరికి. సో అందుకని బతుకమ్మలు వేసొచ్చి మళ్ళీ తీసుకెళ్దామనే ఆచారం అనేది ఫస్ట్ నుండి వస్తుంది. సో అందుకని మేము బతుకమ్మలు మాత్రమే తీసుకెళ్తాం. సో మళ్ళీ ఇంటికి వచ్చి సద్దులు తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడ చెరువులో బతుకమ్మను వేసేస్తున్నాము. సో ఇక్కడ లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చీకటిగా అనిపిస్తుంది. రోడ్ పైన లైట్స్ ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ చెరువు లోపలికి వచ్చేసరికి లైటింగ్ అంతగా ఉండదు. సో బతుకమ్మలు అన్నింటినీ వేసేసి దాని తర్వాత అందరు పసుపు బొట్టించుకుంటారనమాట. సో ఇక్కడ బతుకమ్మ వేసిన తర్వాత అటుకులు బెల్లము లేదా అటుకులు చక్కెర, సో అలా నైవేద్యం వేస్తాము బతుకమ్మకి చెరువులో. సో దాని తర్వాత ఇక్కడ అందరం పసుపు బొట్టించుకుంటున్నాము. సో పసుపు బొట్టించుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తామన్నమాట. సో చూసారు కదా ఈరోజు వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న డ్యాన్స్ వచ్చేసి 10 o'clock అనమాట. అంటే బతుకమ్మ వేయడం అయిపోయింది, ఇంటికి రావడము, మళ్ళీ టిఫిన్లు తీసుకొని చెరువుకి వెళ్ళడము, తినేసి మళ్ళీ ఇంటికి రావడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే బతుకమ్మ పెట్టారో అక్కడికి వచ్చేస్తారు. వచ్చి ఇలా మళ్ళీ ఆడుకుంటారనమాట. మళ్ళీ 10 o'clock నుంచి ఒక 11:30, 12 వరకు ఆడుకొని దాని తర్వాత ఇంటికి వెళ్తారు. సో ఇయర్లీ ఒక్కరోజే కాబట్టి ఎక్కువ ఎవరు స్ట్రెయిన్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేసి ఆడుతూ ఉంటారు. ఫైనల్లీ మా పెద్ద బతుకమ్మ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందా? అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శిరీష విత్ శిరీష కిచెన్ అండ్ బ్లాగ్స్.